ఏంది మీ ఎన్ని రోజులు అవుతుంది? సో గతం కంటే ఈసారి ఇబ్బందులు అట్లే ఉన్నాయా? ఈసారి ఇంకా తొందర అవుతున్నాయి. ఎట్లుంది పరిస్థితి? ఆహా, మొత్తానికైతే ఇది కొత్తగా ఓపెనింగ్ అయింది. అక్కడి నుంచి అక్కడికి పోయేసరికి ఆడ నిండిపోయింది. ఆ నిండిపోయేసరికి జనం అంతా ఒకేసారి ఇటు మళ్ళీ వెంటనే ఇక్కడ అమాలీల కొరత వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. అమాలీలను ఎక్కువ పెంచితే ఈజీగా వచ్చిపోయే వాళ్ళకు ఈజీగా అయిపోతుంది. అధికారులు లేరా? అగ్రికల్చర్ అధికారులు, పోలీసులు దగ్గరుండి అధికారులు ఎక్కడదండి, మస్తు ఫస్ట్ బస్తాల కాడ నుంచి బస్తాలు కొనుక్కోడు మేమే, ఇది మక్కలు కూడా ఎత్తుకునేది మేమే, మళ్ళా ఈ ట్రాన్స్పోర్ట్ మాదే. ఓన్లీ గోదాం మాత్రమే ప్రభుత్వం మధ్యస్తుంది, కానీ ప్రతి విషయం రైతులే ఖర్చులు పెట్టుకుంటున్నారు. అసలు పంటకు పోసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తారు? ఇదంతా మీకు నష్టమే కదా? ఇప్పటికి 20 డేస్ 20 రోజుల నుంచి నాగారం సెంటర్లో పోసినాము. ఇవాళ బయటకు వచ్చినాము. ఇక్కడ కూడా ఈరోజు ఆగుతుంది. ఇప్పుడు కూడా రైతులకు ఏది వెయిటింగ్ ఛార్జ్ అని మళ్ళీ ట్రాక్టర్ వాళ్ళు కూడా వెయిటింగ్ ఛార్జీ మళ్ళీ భారం పడుతుంది. 2,000 రూపాయలు వెయిటింగ్ ఛార్జీ, 4,000 రూపాయలు కిరాయి, 2,000 రూపాయలు అదనంగా మళ్ళీ వెయిటింగ్ ఛార్జీ. మళ్ళీ వాళ్ళు కూడా మేము బయటికి పోతే మాకు పైసలు రావా, మేము వెయిటింగ్ ఛార్జీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఖర్చులు చూస్తే ఇవన్నీ మీద పడితే అసలు మీకు గవర్నమెంట్ ఇచ్చిన ధర మీకు పడుతున్నట్టేనా? ప్రైవేటు వ్యవస్థకు అమ్ముకున్న దానికన్నా అధ్వాన పరిస్థితిలో ఈరోజు రైతు బతుకుతున్నాడు. లారీలు లేవు. లారీ కాంట్రాక్టర్ మొత్తానికి చేతులెత్తేసాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. రైతును అకాల వర్షాల నుంచి ఆదుకొని రైతుకు న్యాయం చేయాలని చెప్పేసి, అమాలీలను పెంచాలని చెప్పేసి, రైతులను సవ్యంగా పంపించాలని చెప్పేసి కోరుతున్నాం.